కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మ్యాప్ వివాదం చెలరేగింది. సీడబ్ల్యూసీ సమావేశం పోస్టర్లలో భారతదేశ మ్యాప్ ను తప్పుగా చిత్రీకరించారు. ఆ పోస్టర్లో ఉన్న భారత మ్యాప్ లో జమ్మూ కశ్మీర్లో పాక్ ఆక్రమిత గిల్గిత్ ప్రాంతం కానీ, చైనా అధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం కానీ లేవని బీజేపీ ఆరోపిస్తోంది. పోస్టర్లలో పొరపాటు ఉంటే వాటిని తొలగిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొందరు తప్పు చేసుండొచ్చని వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. పొరపాటున తప్పుగా చూపించి బీజేపీ తమను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి భారత్ మ్యాప్ లోనే అర్థమైందని అంటోంది. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ చైనా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేస్తారని మరోసారి రుజువైందని అంటున్నారు బీజేపీ నేతలు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ భారతదేశ మ్యాప్ ను సరిగ్గా చిత్రీకరించలేదని బీజేపీ విమర్శించింది. సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.